హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన చందాదారులు నకిలీ వెబ్సైట్ల గురించి మనం కీలకంగా తెలుసుకున్నాం. ఏంటంటే ఇటీవల కాలంలో పిఎఫ్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్ల మోసం చేస్తున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ సందేశాలు, ఎస్ఎంఎస్లు, సోషల్ మీడియా లింకుల ద్వారా మోసాలకు పాల్పడుతున్న దృష్ట్యా ఉద్యోగులను ఈపీఎఫ్ఓ అప్రమత్తం చేసిందని చెప్పొచ్చు. అంటే ఆన్లైన్ ద్వారా ఈపీఎఫ్ఓ సేవలు పొందే క్రమంలో ఫేక్ వెబ్సైట్ల విషయంలో జాగ్రత్త వహించాలని, వాటి బారిన పడొద్దని సూచిస్తోంది. ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని తిరస్కరించేందుకు అధికారిక వెబ్సైట్లను పోలి ఉండే నకిలీ లింకులను నేరగాళ్లు సృష్టిస్తున్నారనే చెప్పొచ్చు. అయితే సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే నకిలీ లింకులు, ఈమెయిల్స్ ని ఓపెన్ చేయొద్దని కోరింది. ఇటీవల ఈపీఎఫ్ఓ సిస్టమ్ అప్గ్రేడేషన్ చేసిందని, ఈ క్రమంలో ఆన్లైన్ ఈపీఎఫ్ఓ సేవల వినియోగం భారీగా పెరిగింది. ఇదే అదనుగా చేసుకుని సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తులు చేవేస్తున్నట్టు ఉద్యోగులకు తెలియజేసింది. సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు 6 ముఖ్యమైన సూచనలు ఇస్తుందన్నమాట. ఆ సూచనల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ మాత్రమే మనం సందర్శించాలి. సోషల్ మీడియా, ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్లో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొచ్చు. అధికారిక వెబ్సైట్లో కాకుండా ఇతర ఏ ప్లాట్ఫామ్లో యుఏఎన్, పిపిఓ, పాస్వర్డ్, పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలను ఇవ్వద్దు. ఇక అకౌంట్ లాగిన్ ముందు సైట్ యుఆర్ఎల్, స్పెల్లింగ్, డొమైన్ నేమ్ చెక్ చేయాలి. అనుమానాస్పద సందేశాలు, ఎస్ఎంఎస్లు వస్తే ఈపీఎఫ్ఓ హెల్ప్ డెస్క్, సైబర్ సెక్యూరిటీకి రిపోర్ట్ చేయండి. ఇక ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు, ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా ఈపీఎఫ్ఓ ఎలాంటి ఓటీపీలు, లాగిన్ వివరాలు అడగదని గుర్తుంచుకోవాలి. ఇక అధికారిక వెబ్సైట్ లింకులు ఇవే అన్నమాట. ఈపీఎఫ్ఓకి చెందిన 3 అధికారిక వెబ్సైట్ లింకులను ప్రావిడెంట్ ఫండ్ సంస్థ పంచుకుంది. ఈపీఎఫ్ ఇండియా, ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పోర్టల్ మెంబర్ సంబంధించిన యూఆర్ఎల్లను మీరు తెలుసుకోండి. ఇవి అన్నమాట 3 ఈపీఎఫ్ సంబంధించిన 3 వెబ్సైట్లు. ఇవి నేను 1 by 1 ఇక్కడ రౌండప్ చేస్తున్నాను చూడండి. ఇవి అన్నమాట 1, 2, 3. ఇవి 3 వెబ్సైట్స్ అన్నమాట. ఇక మీరు కనుక క్లియర్గా చూసుకోవాలి అని అనుకుంటే ఈ ఈపీఎఫ్ సంబంధించిన ఆన్లైన్ సేవల భద్రతపై మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మీ అనుభవాలను కామెంట్ సెక్షన్లో రాసేసి ఇక్కడ మనం క్లిక్ చేసినా కానీ మనకి డీటెయిల్గా వివరాలన్నీ తెలుస్తాయి అన్నమాట. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇక దాని గురించి మనము వివరంగా కావాలంటే మీరు తప్పకుండా కమెంట్లో రాయండి. దాని గురించి నేను క్లియర్గా చెప్తాను.